మిస్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, చెప్పండి ఇన్స్పెక్టర్. నన్ను ఏదో అడగడానికి వచ్చి వెళ్ళారంట, ఏంటి విషయం? పాప చివరిసారి మీ ఇంటి నుంచి వెళ్ళింది. మిస్ అయి శవంగా దొరికింది. దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. మీ ఎంక్వైరీలు అవి ఏమీ అవసరం లేదు. నా పాప గురించి ఏం చేయాలో నాకు తెలుసు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేనొచ్చింది ఈ కేసును ఏం చేయాలా అని మీ దగ్గర సలహా తీసుకోవడానికి కాదు. పాపకి మీ వల్లే అలాంటి పరిస్థితి వచ్చిందని మీనాక్షి గారు మీ మీద అనుమానం వ్యక్తం చేశారు. అందుకే వచ్చాను. ఏంటి, నా వల్లే అనుకలా జరిగిందని మీనాక్షి అనుమానమా? అసలే నా కూతురు చనిపోయిన బాధల్లో నేనుంటే అది అర్థం చేసుకోకుండా నా భార్య బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంది. చదువుకున్నవారు, పోలీస్ ఆఫీసర్ తను చెప్తే మాత్రం మీ బుద్ధి ఏమైంది? పోలీస్ ఆఫీసర్ని కాబట్టే కేసు పక్కతోవ పట్టకూడదని, న్యాయం జరగాలనే వచ్చాను మిస్టర్ వాసుదేవ్. నాకు తెలుసు నువ్వెందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ముందు నుండి నీ ధ్యాసంతా నా మీదే ఉంది. నన్ను ఏదో రకంగా ఇరికించాలని ఆలోచిస్తున్నా. మీనాక్షిని తెచ్చుకుంటే నా మీద ద్వేషం పెంచి ఏదో రకంగా మా ఇద్దరిని శాశ్వతంగా విడదీయాలని చూస్తున్నా. వద్దు ఇన్స్పెక్టర్, అనవసరంగా నా జోలికి వచ్చే ప్రయత్నం చేయొద్దు. జీవితాంతం బాధపడతా. వెళ్ళు. నువ్వేం నా సుపీరియర్ కావు వెళ్ళమనగానే వెళ్ళిపోవడానికి. పాప కేసులో అనుమానిస్తున్న వ్యక్తివి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, అప్పుడు వెళతా. నువ్వు అడిగి అర్థం పర్థం లేని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బయటికి వెళ్ళు. డ్యూటీ మీదున్న పోలీస్ ఆఫీసర్కి ఎదురు తిరిగితే ఆ తర్వాత నువ్వే పశ్చాత్తాపడతావు. నా ఇంటి నుండి ఒక పోలీస్ ఆఫీసర్ని మెడపట్టి బయటకు గెంటించానన్న చెడ్డ పేరు నాకు తీసుకురావద్దు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. కేవలం నీ మీద అనుమానంతో వచ్చాను కాబట్టి వెనక్కి తిరిగి వెళుతున్నా. నిన్నెలా పోలీస్ స్టేషన్కు రప్పించాలో, నీ పొగరుకు ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. అదే నేను చెప్తున్నాను. పొగరు తలకెక్కి కొండని ఢీక్కోవాలని చూడొద్దు. ఆహా, అది చూద్దాం. ఈ సిఐ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడదామనుకుంటున్నాడు సార్. మీనాక్షి మేడంని రెచ్చగొట్టి మిమ్మల్ని కేసులో ఇరికిద్దామనుకుంటున్నాడు. వినేవాళ్ళుంటే ప్రపంచంలో ఎవరైనా సలహాలు ఇస్తారు రవి. నా కూతురు చనిపోయిందన్న బాధతో మీనాక్షికి నా మీద కోపం ఎక్కువ ఉంది. అది ఎలా నచ్చజెప్పాలో తెలియడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరు ఒకసారి వెళ్ళి మేడంతో మాట్లాడితే బాగుంటుంది సార్. తను కూడా కూతురు చనిపోయిన బాధలో ఏం చేస్తున్నారో తెలియడం లేదు. తప్పుగా అర్థం చేసుకోకుండా వెళ్ళి పరిస్థితిని వివరిస్తే బాగుంటుందేమో. నేనేమీ తప్పుగా అర్థం చేసుకోలేదు రవి. తనే నన్ను అబద్ధం చేసుకుంది. ఈ ఆవేశంలో నేను వెళ్ళి కలవటం మంచిది కాదు. సమయం వచ్చినప్పుడు వెళ్ళి మాట్లాడతాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.